చీ 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 వరల్డ్ కప్ గెలిచి సప్త సముద్రాలు ఇది ఇంటి పక్కన పిల్లకాలలో పడిపోయినట్టుగా ఐర్లాండ్ ఓడిపోతారా అవ్వా అని ఫీల్ అయ్యే చాలామంది ఉంటారు. వైభవ్ సూర్యవంశిని ఎందుకు ఆడించలేదు, ఆడించుంటే ఇది జరిగేది కాదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇందుకే ఇండియన్ టీం వెనకాలైన ఉండని సపోర్ట్ చేయనని ఇంకొంతమంది ఉంటారు. ఐర్లాండ్ ఎలా గెలిచిందిరా అని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. గెలవకూడదా అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అన్ని గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ కొత్త సెటప్ నచ్చిందా, లైట్గా బాగుందంటే కింద కామెంట్లో చెప్పండి. సరే, మ్యాటర్ ఏంటంటే ఐర్లాండ్కి వెళ్ళి ఇండియా వాళ్ళ T20 సిరీస్ ఆడుతూ బెల్ఫాస్ట్లో ఫస్ట్ T20 ఓడిపోయారు. శ్రేయస్ అయ్యర్ యాజ్ క్యాప్టెన్ ఫస్ట్ T20 ఇంటర్నేషనల్. అబ్బాయి ఎంత బాగా స్టార్ట్ అయిందో అని తనే నవ్వుకున్నాడు పాపం. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో జరిగింది ఏంటంటే ఐర్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఇండియా టాస్ గెలిచి వాళ్ళని బ్యాటింగ్ చేయమన్నారు. 182 స్కోర్ చేశారు. అట్ వన్ పాయింట్ వేర్ 51 for 4. ఇండియా 148 ప్యాక్. వాళ్ళు ఈ మ్యాచ్ 34 runs తేడాతో మ్యాచ్ గెలిచారు. ఐర్లాండ్ ఫస్ట్ టైం ఎవర్ వాళ్ళు ఇండియాను ఓడించారు. నౌ వాట్ డస్ దిస్ యాక్చువల్లీ టెల్ యూ? 1, స్పోర్ట్ చాలా అన్ప్రెడిక్టబుల్. 2, T20 అన్న ఫార్మాట్లో మార్జిన్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఏ టీం అయినా ఓడించవచ్చు. 3, స్క్రిప్ట్ ఉండదు, ఇదే జరగాలని గ్యారంటీ లేదు. 4, 1000 సార్లలో 999 సార్లు బహుశా ఇండియాని గెలుస్తేమో ఆ ఒక్కసారి ఈ మ్యాచ్ అయి ఉండొచ్చు. దాట్స్ వాట్ హ్యాపెండ్ అండ్ ఐర్లాండ్ వన్ ద గేమ్. ఫుల్ క్రెడిట్ టు దెమ్. వాళ్ళు ఎందుకు గెలవకూడదు? మై పాయింట్ ఇస్ వాళ్ళు ఎందుకు గెలవకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్ట్రేలియాని జింబాబ్వే ఓడించారు ఒకనొక సమయంలో. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. దిస్ హ్యాపెన్స్ ఇన్ స్పోర్ట్. అండర్డాగ్స్ గెలుస్తారు కొన్ని సందర్భాల్లో. లో ర్యాంక్ టీమ్స్ ఆ పైన టీమ్స్ని ఓడిస్తారు, అప్సెట్ చేస్తారు. దట్ ఈస్ స్పోర్ట్ ఫర్ యూ. అది చేసినప్పుడే వాళ్ళకు కూడా ఉత్సాహం పెరిగేది. ఐఎమ్ ఓకే, ఇలా 1-6 ఓడిపోయినా కూడా నాకు మీద ఫీలింగ్ ఉండదు. ఐ డోంట్ ఫీల్ రియలీ బ్యాడ్ అబౌట్ ఇట్. అనిపిస్తుంది షాక్, ఐర్లాండ్తో ఓడిపోయామా అని షాక్ కలుగుతుంది, కానీ ఇట్స్ స్టిల్ ఓకే, డోంట్ వరీ. జరిగింది ఏంటి, లైట్గా స్కోర్ చెప్పేశాను. వాళ్ళ సైడ్ నుంచి లోర్కాన్ టక్కర్ వాళ్ళ క్యాప్టెన్ 50 స్కోర్ చేశాడు. గ్యారెత్ జెలనీ ఒక 49 స్కోర్ చేశాడు. దే రివైవ్డ్ ద ఇన్నింగ్స్ బికాస్ 51 for 4. అక్కడి నుంచి 102కి వచ్చారు. బౌలింగ్ పరంగా ఇండియాకి ఏంటి బాగా చేశారంటే హర్షదీప్ సింగ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా నౌ హీ గెట్స్ అ లాడ్ ఆఫ్ ఫ్లాక్. స్క్వాడ్లోకి వచ్చినా తిడతారు, స్క్వాడ్లో లేకపోయినా తిడతారు, ఇంజురీ వచ్చినా తిడతారు, రికవర్ అయినా తిడతారు, ఏం చేస్తే తిడతారు పాపం కుర్రాన్ని. వచ్చాడు, ఆ పర్ఫార్మెన్స్ బ్లాక్ ఏదైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతూ ఉందో ఇప్పుడు దాన్ని పాస్ చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చాడు. ఇక్కడ 3 వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఈ బౌల్డ్ రియలీ వెల్, కూడా 3 wicket haul. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ వదిలేయాలి హర్షిత్ రాణా. ఇంత ముందర కూడా మాట్లాడుకున్నాం మనం, తను ఇంకా మనం స్క్రూటినైజ్ చేయడం ఆపేయాలని. ఇప్పుడే కాదు, వరల్డ్ కప్ ముందరే మాట్లాడుకున్నాం మనం. ఐ థింక్ వీ షుడ్ గివ్ ఇట్ ఎ రెస్ట్, లెట్ ద కిడ్ బీ. టీమ్ ట్రస్ట్ చేస్తున్నారు, సెలెక్టర్స్ బ్యాక్ చేస్తున్నారు, అండ్ తను పర్ఫామ్ కూడా చేస్తున్నాడు. సో ఫింగర్ ఆన్ ద లిప్స్ పెట్టేశారు అందరం కూడా. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నాడు, బట్ ఇట్స్ ఓకే. నా బ్యాటింగ్ పరంగా చూస్తే అభిషేక్ శర్మ ఒక 50 కొట్టాడు. తర్వాత పెద్దగా రన్స్ ఇవ్వలేదు ఎవరి నుంచి కూడా. మేజర్ టాకింగ్ పాయింట్ ఏంటంటే వైభవ్ సూర్యవంశిని ఎందుకు ఆడించలేదు? ప్రపంచం అంతా అంటున్నారు. మైకిల్ వాన్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటున్నాడు. మైకిల్ వాన్కి ఇంగ్లాండ్లో జరిగేది తప్ప మిగతా ఇండియాలో జరిగేది ఫస్ట్ కావాల్సి ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంటుంది నాకు ఎప్పుడు కూడా. వైభవ్ సూర్యవంశిని ఆడించాలా మీరు? అసలు కొంచెం అన్నా ఉందా మీకు అసలు అన్నట్టుగా మాడుతున్నారు అందరూ కూడా. ఫ్రాంక్గా మాడుకుందాం. వైభవ్ సూర్యవంశి తోప్ బ్యాటింగ్ చేస్తున్నాడు. వైభవ్ సూర్యవంశి ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు. వైభవ్ సూర్యవంశి ఐపీఎల్లో హీస్ లిట్ ద స్టేజ్ ఆన్ ఫైర్ అని ఒప్పుకుంటా. కానీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడుతున్న మొదటి T20 సిరీస్. ఇప్పుడు వరల్డ్ కప్లో ఏ స్క్వాడ్ ఆడిందో ఆ స్క్వాడ్ ఆడాలా, మెజారిటీ ఆఫ్ ఇట్, ఆర్ మార్చి పారేయాలా? చేసుకొని చెప్పండి, ఆనెస్ట్గా మాడుకుందాం. ఇప్పుడు ఎవరి ప్లేస్లో ఆడిస్తారు? అభిషేక్ శర్మని డ్రాప్ చేసి ఆడిస్తారా? సంజు శాంసన్ డ్రాప్ చేసి ఆడిస్తారు. సంజు శాంసన్ వరల్డ్ కప్లో లాస్ట్ 3 మ్యాచ్లు ఏం చేసి గుర్తుందా మీకు? డ్రాప్ ఎలా చేస్తాం? ఉండాలి కదా, మనస్సాక్షి ఉండాలి కదా. ఇషాన్ కిషన్ ఎంత బాగా ఆడున్నాడు తను కూడా వరల్డ్ కప్లో. ఎవరిని డ్రాప్ చేయలేము. ఇంకా వైభవ్ సూర్యవంశి ప్రస్తుతానికి ఆగాలి. ఇట్స్ ఓకే, 15 సంవత్సరాలే కదా, ఇంకొంచెం వెయిట్ చేసినా వచ్చి తప్పేం లేదు. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ ఆడతాడా, ఇంగ్లాండ్తో ఆడతాడా, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆడతాడు. ఇదికించక్కర్లే, స్క్వాడ్లో ఉన్నాడు, స్క్వాడ్తో ఉంటాడు, టీంతో పాటు ప్రాక్టీస్ చేస్తాడు, అక్కడ కూడా నేర్చుకుంటాడు. సో అర్జెంటుగా దాన్ని ఆడించాల్సిన పని లేదు. ఆడించాలని ఎవరిని డ్రాప్ చేస్తారు, అది ఇంకా పెద్ద ఇంపార్టెంట్ విషయం. అది ఆలోచించండి కాస్త. ఒకవేళ కనుక ఇఫ్ యు ఆర్ ఇన్ ద కేటగిరీ విచ్ ఫీల్స్ దట్ వైభవ్ సూర్యవంశి ఆడుంటే గ్యారంటీగా గెలిచుండే వాళ్ళనరా అని ఫీల్ అయ్యే వాళ్ళు అయితే ఎవరి ప్లేస్లో ఆడిస్తారు అనేది మాడుకోవాలి మనం. శ్రేయస్ అయ్యర్కి నాట్ ఎ గ్రేట్ స్టార్ట్ ఫర్ హిమ్ యాజ్ ఎ క్యాప్టెన్ బికాజ్ ఐర్లాండ్తో ఓడిపోయారని ఒక చెడ్డ పేరు వచ్చింది, పరాభవం కాస్త. బట్ అగైన్ యూ కాంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఇన్ఫ్యాక్ట్
ఇండియన్ బౌలర్స్ స్టార్టింగ్లో చాలా బాగా బౌలింగ్ చేశారని తనే చెప్పాడు పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో. కాకపోతే తర్వాత కొంచెం రన్స్ ఈజీగా ఇచ్చేసాం. స్ట్రైట్ బౌండరీస్ చిన్నవి, సైడ్ బౌండరీస్ పెద్దవి. గమనించారా మీరు? వాళ్ళు స్ట్రైట్ ఎక్కువగా టార్గెట్ చేశారు, అక్కడ ఎక్కువ బౌండరీస్ సంపాదించారు అన్నమాట. సో వాళ్ళ కండిషన్స్ని బెటర్గా అర్థం చేసుకొని ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆడారు. ఇండియా హ్యాపెన్స్ యార్, యూ మేడ్ ఎ మిస్టేక్, యూ మేడ్ ఎ ఫ్యూ మిస్టేక్స్ అండ్ యూ ఎండ్ అప్ ఆన్ ద లూజింగ్ సైడ్. ఐఎమ్ షూర్ దిల్ కమ్ బ్యాక్ విత్ ఆల్ గన్స్ బ్లేజింగ్. రెండో T20 ఇంటర్నేషనల్ చూడండి గట్టిగా. అంటే ఇప్పుడు ఇండియా స్థాయికి ఆడితే ఐర్లాండ్ విల్ స్టాండ్ నో ఛాన్స్ టు బి ఆనెస్ట్. సో తప్పులు చేసినప్పుడే ఐర్లాండ్ గేమ్లోకి వస్తారు. టు దేర్ క్రెడిట్ అగైన్ వాళ్ళ బౌలర్స్లో దిస్ ఎ ఇండియన్ ఆరిజిన్ బౌలర్, రాజస్థాన్ చెందిన కుర్రాట్ అతను జై ముంద్రా అని. మొదటి బాల్కే సంజు శాంసన్ అవుట్ చేశాడు, ప్లేడ్ ఆను. తర్వాత ఇంకో వికెట్ తీసుకున్నాడు కాటన్ బాల్ శివం దుబేది. దుబే బాగానే ఆడుతున్న అనిపించింది, తనను అవుట్ చేశాడు. సో గుడ్ మ్యాచ్ ఫర్ హిమ్. తర్వాత మాథ్యూ హంఫ్రీస్ అని స్పిన్నర్, తనకు 3 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత లియం మెగార్థీ ఒకటి, మ్యాట్ హోలార్డ్ తను 3 వికెట్స్ తీసుకున్నాడు, గ్యారేజ్ జెల్నో వికెట్ తీసుకున్నాడు. సో దే డిడ్ రియలీ వెల్. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఐర్లాండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ థింక్ వాళ్ళకి అవసరం ఇలాంటి గెలుపు. ఇండియా విల్ కమ్ బ్యాక్ హార్డ్ బాస్, నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. సో ఇదిలా ఉండగా ఎక్కువ దీని మీద మనం ఫీల్ అవ్వక్కర్లేదు, ఎక్కువ పోస్ట్ మార్టం చేయక్కర్లేదు. ఇట్స్ ఓకే, చిల్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ గేమ్ టు కమ్ అప్. ఈ సిరీస్ ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా వరుసగా 7, 8, 9, 10 మ్యాచ్లు ఓడిపోతే కంగారు పడతా. అప్పటిదాకా ఏం పర్లే, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకుంటూ ఉంటాను నేనైతే. మీరు కూడా ఆల్ ఈజ్ వెల్ బ్యాచ్ అయితే కమెంట్లో చెప్పండి. మనందరికీ ఏం టెన్షన్ లేదు ప్రస్తుతానికి. కంగారు పడే వాళ్ళైతే చెప్పండి ఎందుకు కంగారు పడుతున్నారు ఐర్లాండ్ ఓడిపోయినందుకు. హర్ట్ ఉంటే మీరు హర్ట్ అవ్వడం కూడా తప్పలేదు. టు ఈచ్ ఇస్ ఓన్. యూ కెన్ గెట్ హర్టెడ్, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఒక చిన్న విషయం ఒకటి చెప్తా. అదేంటంటే మన హైదరాబాద్లో బాస్కెట్బాల్ లీగ్ ఒకటి జరుగుతుంది. ఇట్స్ కాల్డ్ తెలంగాణ జూనియర్ బాస్కెట్బాల్ లీగ్. ఇది మన ఫార్మర్ ఇండియా ప్లేయర్ పృథ్వీ తను కండక్ట్ చేస్తున్న ఒక బాస్కెట్బాల్ టోర్నమెంట్. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తను. సో తన దగ్గరుండి నిర్వహిస్తున్న ఈ టోర్నమెంటు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఉంది కదా, అక్కడ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ టికెట్స్ కూడా పెట్టున్నారు, చాలామంది వచ్చి మ్యాచ్లు చూస్తున్నారు. యంగ్స్టర్స్ అండర్ 15, అండర్ 16, అండర్ 18 వీళ్ళు ప్రస్తుతానికి ఆడుతున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఆడుతున్నారు. కొన్ని గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. యూ షుడ్ వాచ్ సమ్ ఆఫ్ ది రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. లైవ్గా చూసిన ఆ కిక్కే వేరే. నేను ఊరికి సరదాగా స్టేడియంకి వెళ్ళా. చాలా కాలం తర్వాత బాస్కెట్బాల్ చేతిలో పట్టుకుని ఫ్రీ త్రో వేస్తే పడిపోయింది. అసలు ఎంత హ్యాపీనెస్ తెలుసా లోపల. కోయి డాన్సే లోపలాడు. ఆ చిన్నపిల్లోడు ఎవడైతే చిన్నప్పుడు ఎప్పుడో ఆడాడు కొన్ని సంవత్సరాల క్రితం బాస్కెట్బాల్, ఫ్లూకే అనుకోండి, पण పడిపోయింది. సరే రెండోసారి మళ్ళీ ట్రై చేస్తే ఫస్ట్ టైం మళ్ళీ సెకండ్ టైం పడింది, పర్లేదురా అన్న ఫీలింగ్ వచ్చింది. లవ్లీ గేమ్ బాస్కెట్బాల్. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఫాలోడ్ ఇట్. మూవీస్ చాలా ఉంటాయి దీని మీద. మీరు యాక్చువల్లీ NBA ఫాలో అయినా కూడా, ఒలింపిక్స్లో ఫాలో అయినా కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్పోర్ట్. ఇఫ్ యూ ఆర్ interested in watching it, you should go check it out. Tickets వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి. We'll try and put the link in the description, stuff like that. But interest ఉంటే please go support them. యంగ్ కిడ్స్ ఆడుతున్నారు. సాటర్డే ఏమో సెమీఫైనల్స్, సండే ఏమో ఫైనల్ స్టార్. మ్యాచ్లు ఓవర్ టైం దాకా వెళ్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఐ జస్ట్ థాట్ ఐ షుడ్ లెట్ యూ నో. ఐ గాట్ ఇన్ టచ్ విత్ పృథ్వీ రెడ్డి, దాంతో మాట్లాడాము. ఒక పాడ్కాస్ట్ వస్తుంది, రాబోతుంది. కౌశిక్ ఇంకోలో కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ వీక్ కల్లా. బట్ ఐ థాట్ should share this information with you. I had a wonderful time at that arena. Jumbotron అవన్నీ ఆ స్కోర్ పైన నెక్స్ట్ లెవెల్ స్టఫ్ పెట్టారమ్మా, సూపర్గా ఉంది. అది మ్యాటర్. కంగారు పడకండి, బాధపడకండి, ఏం పర్లేదు. ఆలీసులు అనుకోండి. ఇండియాకి ఏం కాలేదు, ఏం అయిపోలేదు. ఐర్లాండ్ గెలవనివ్వండి, తప్పేమీ లేదు. చిన్న దేశం గెలిస్తేనే మంచిది, మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇట్స్ ఓకే అని అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి.